తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఆకాశమంత ప్రతీక బోనాల పండుగ. లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్ నగరానికి ఎంతో ప్రత్యేకం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా లష్కర్ బోనాలు చూడడానికి జనం తరలివస్తున్నారు. భక్తుల కోసం తాగునీరు, వైద్య శిబిరాలు, శానిటేషన్, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పరిసరాల్లో ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ అమల్లో ఉంటాయి కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. జాతరను దృష్టిలో ఉంచుకుని లష్కర్లో సుమారు 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ప్రత్యేక నిఘా బృందాలను మోహరించారు. ఇక ఇవాళ అంతా బోనాల సమర్పించిన తర్వాత రేపు రంగం కార్యక్రమం, అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది. ఈ నెల 4వ తేదీన ఘటాల ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ అమూల్య లైత్వరా సికింద్రాబాద్ నుంచి అందజేస్తారు. అమూల్య, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఎలా కొనసాగుతుంది? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తులు ఏమంటున్నారు? ఎస్, థ్యాంక్ యూ కుమార్. మనమైతే ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరిగే ప్లేస్ లో అయితే ఉన్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాలు అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ మనతో పాటు జోగిని పెద్దంబరిపేట నరేష్ స్వామి గారు ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? అందరికీ నమస్కారం, అందరికీ శనార్థి. మాది పెద్దంబరిపేట. ఓకే, మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం నేను రావట్టి 27 సంవత్సరాల నుంచి వస్తున్నా. 27 సంవత్సరాల నుంచి ఏం మొక్కుకున్నారు? 27 సంవత్సరాల నుంచి అందరూ మంచిగా ఉండాలని అమ్మవారి మొక్కుకుంటా. అమ్మవారు అందరూ మంచిగా ఉండాలి. బోనాలు, ఒడిబియ్యాలు, ఘటాలు తీసుకొచ్చి అమ్మవారు సమర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కుకొని వెళ్తుంటాం. బోనం అయితే చాలా బాగుంది. ఎంత టైం పట్టింది బోనం? ఇది ఘటం అంటారు, బోనం కాదు ఘటం అన్నట్టు. అమ్మవారు కన్నా ఘటం అన్నట్టు. అమ్మవారి రూపంలో అలంకరణ వేసుకొని ఎత్తుకొని తలపైన ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో ఆడుకుంటా పాడుకుంటా వచ్చి అమ్మకు చూపించుకొని వెళ్తాం. ఓకే, మీ ఘట్టం చాలా బాగుంది. అమ్మవారి కోసం మాకు ఒక మంచి పాట పాడతారా? సక్కనే దేవత వియ్యాలో ఉజ్జయిని మహంకాళి వియ్యాలో, ఉజ్జయిని మహంకాళి వియ్యాలో బోనాల జాతర వియ్యాలో, సక్కనే మాయమ్మ వియ్యాలో ఉజ్జయిని మహంకాళి వియ్యాలో, బొమ్మంత పొద్దెక్క వియ్యాలో నీ భోజనము యాలాయ వియ్యాలా, శివసత్తులంత వియ్యాలో సిగాలు ఊగంగ వియ్యాలా, నా తల్లి మంకాలి వియ్యాలో గుల్ల కూసోనేమో వియ్యాలా, బొట్ల కుండాలల్ల వియ్యాలో బోనమ్ము తెసి వియ్యాలా, బోనాలు తెసి వియ్యాలో చూసుకో మంకాలి వియ్యాలా, సక్కనే నాయమ్మ వియ్యాలో సీరలు సారలు వియ్యాలా, సీరలు సారలు వియ్యాలా తీసుకువస్తు వియ్యాలా, పాడి పంట కూడా వియ్యాలో సల్లగుంచు తల్లి వియ్యాలా, వర్షాలు వాడాలి వియ్యాలో రైతుల బాధలు వియ్యాలా, బాధలు ఒకట్టు వియ్యాలో నాయమ్మ మంకాళి వియ్యాలా. అందరూ మంచిగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని, పాడి పంట వర్షం కురవాలి, రైతుల బాధలు కష్టాలు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారికి బోనాలు భోజనాలన్న తీసుకొచ్చి ఏడాదికి ఒకసారి వస్తాము. వచ్చి అమ్మవారికి సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో మొక్కుకొని వస్తుంటాం. అందరికీ థ్యాంక్ యూ అండి. ఎస్ కుమార్, చూస్తున్నాం కదా, సాయంత్రం 4 దాటినా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గట్లేదు. ఇక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేనుండేది అంబర్పేట అమ్మ. నా పేరు రాకేష్ బోనం.
ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం 30 సంవత్సరాలుగా వస్తున్నానమ్మా. 30 సంవత్సరాల నుంచి కోరికలు మంచిగా అమ్మవారికి మొక్కుకున్నవన్నీ నెరవేరుతున్నాయా? అంటే నేను జోగిని కాదు, నేను ఒక మ్యారేజ్ పర్సన్ని. అలా అమ్మ నాకు పెళ్లి కావాలి, మంచి సంబంధము. ఎందుకంటే మేనమడదలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసుకుంటారా లేదా తెలియదు, కానీ అలా ఒక వరం అమ్మని అడగడం వల్ల మా మేనమామ స్వయాన వాళ్ళే వచ్చి మరి మా అమ్మాయిని చేసుకుంటామని అడగడం, అది కూడా ఒక మిరాకిల్గానే తీసుకోవడం జరిగింది. కాబట్టి అలాగే చాలా చక్కగా దేవాలయం మీద ఎంత అందమైనటువంటి అమ్మవార్లు ఉండరో అలా త్రిశక్తి స్వరూపంలో 3 ఆడపిల్లలు నాకు, లక్ష్మీ సరస్వతి పార్వతిగా. అమ్మవారికి ఎలా ఒక తమ్ముడు పోతరాజు ఉన్నాడో అలా ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంత ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ నాకు ఇవ్వడం అది అమ్మవారు మిరాకిలే అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వస్తా అన్నారు కదా, మరి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అమ్మవారి బోనాలకు సంబంధించి? ఈసారి పోలీస్ సిబ్బంది వాళ్ళతో ముందే మాట్లాడినాం కాబట్టి మాకు స్పెషల్ ఎవరైతే పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు విఐపి పాసెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 గేట్ల దగ్గర ఆపడం జరుగుతుంది. కానీ ఆ పాసెస్ లేని వాళ్ళకి, పర్మిషన్ లేని వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని దాటి ముందరికి రాలేము. పాసెస్ ఉన్నందుకు 2 డోళ్లని అలాగే 10 మంది మనుషుల్ని మాకు పంపడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్, మనం క్యూ లైన్లలో అయితే చూస్తున్నాం. పొద్దున నుంచి మొత్తం భక్తులు బారులు తీరారు. సాయంత్రం 4 గంటలు దాటినా సరే ఏమాత్రం భక్తుల రద్దీ అయితే తగ్గట్లేదు. తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పించేందుకు భక్తులైతే భారీగా తరలి వచ్చారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో మహిళలు వారి కుటుంబ సభ్యులతో వేచి ఉన్నారు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ సికింద్రాబాద్ లోనే ఉంటాం. సికింద్రాబాద్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటారు? ప్రతి సంవత్సరం ఇక్కడనే మాది అంతా ఉజ్జయిని మహంకాళమ్మ దగ్గరనే ఉంటాం మేము. మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి ఏర్పాట్లు అయితే ఈసారి కూడా జబర్దస్త్ మంచిగా ఉన్నాయి. ఓకే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కార్వాన్ హైదరాబాద్ నుంచి. ఓకే, మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎలా అనిపిస్తున్నాయి ఈ సంవత్సరం బోనం? సంవత్సరం చాలా బాగున్నాయి. అయ్యో, ఇక్కడ ఒక చిన్న పాప బోనం ఎత్తుకొని ఉంది. పాప ఏ క్లాస్ నువ్వు? నేనా ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చావు? నేనా కబడ్డీ కూడా. కబడ్డీ కూడా. బోనం నువ్వే చేసావా? నేనే చేసా. వావ్, సూపర్. మరి ఎట్లా అనిపించింది నీకు ఈ బోనాలు? చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. ఓకే, టేక్ కేర్ చేసుకునే వాళ్ళు లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఓకే, కేర్ తీసుకునే వాళ్ళు ఇక్కడ తక్కువ, సౌకర్యాలు తక్కువ ఉన్నాయా? మస్తు తక్కువ ఉన్నాయి. ఓకే ఓకే, ఎస్, చూస్తున్నాం కదా చిన్న పిల్లలు కూడా బోనం ఎత్తుకొని ఎంతో అందంగా ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి భక్తి శ్రద్ధలతో క్యూ లైన్లలో నిల్చున్నారు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అందరినీ ఒకే, అంటే మనకి ఇక్కడ 2 లైన్స్ అని చెప్తున్నారు. సామాన్యులు ఒక లైన్ లో వెళ్తున్నారు, బోనాలు ఒక లైన్ లో వెళ్తున్నారు. బట్ విఐపి లైన్ లో వెళ్లే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల సామాన్యులకు బోనాలు ఎత్తుకొచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉందని భక్తులైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనకు భక్తులు ఉన్నారు, జోగిని ఉన్నారు. ఎస్, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఓల్డ్ అల్వన్ నుంచి వచ్చాను. జోగిని శిల్ప నా పేరు. అమ్మవారికి 15 సంవత్సరాల నుంచి బోనం తీయడం జరుగుతుంది. చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. కొంచెం అక్కడక్కడ లోట్లపాట్లు తప్ప మాకు సౌకర్యాలు అనేది ఎటువంటి ఇబ్బంది, ఎన్నిసార్లు మీటింగులు జరుగుతున్నా మాకు కొంచెం ఇబ్బందిగానే కనిపిస్తుంది. కొంచెం అదొక్కటి మాత్రం సరి చేసుకుంటే అంతా మంచిగానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నేను రాబట్టి ఇప్పుడు 16-17 సంవత్సరాల నుంచి తల్లి. ఓకే, బోనం చాలా బాగుంది. ఎంత టైం పట్టింది మీకు? బోనం చేయడానికి 1 గంట పట్టింది. 1 గంట పట్టింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్, ఇక్కడ చూస్తున్నాం కదా, మీకు విజువల్స్ లో చూస్తున్నట్టయితే ఇంకా మార్నింగ్ నుంచి చాలా మంది కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అసలు ఎక్కడెక్కడి నుంచో, అంటే మన రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు, క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. కొంతమంది అంటే సౌకర్యాల ఏర్పాట్ల పరంగానే కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్, మనకి ఇంకా జోగిని అంటే ఇప్పుడే బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చేసి వనస్థలిపురం నుంచి వస్తున్నాను, హైత్ నగర్ నుంచి. ఉజ్జయిని మహంకాళమ్మకి గత 10 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. అలాగే రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని అమ్మని కోరుకొని అమ్మకి బోనం సమర్పించుకొని ఇక్కడ ఆనందంగా ఉండాలి ప్రజలందరూ, అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎస్ కుమార్, ప్రస్తుతం ఇక్కడ ఇదే పరిస్థితి. అంటే మనకి 4 దాటినా సరే భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. బట్ లైన్ మాత్రం ముందుకు కదలట్లేదు. కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు భక్తులైతే. మొత్తానికి ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అమూల్య. మహిమలు గల్లా
ఆమె